యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని దేవుని వాక్యంలో చాలా తేటగా ఉంది. పిరికివారంటే ఎటువంటి పిరికివారు? రాత్రులు మరి చీకట్లో భయపడి పిరికివారు కాదు. మరి ఏ విధంగా పిరికివారంటే యేసు ప్రభువుని అంగీకరించడానికి భయపడేటటువంటి పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. యేసు ప్రభువుని మరి అంగీకరిస్తే మరి కొడతారేమో, చంపుతారేమో అన్న భయం ఉన్న వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళరు. మరి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మరి బాప్తీసం తీసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. అటువంటి పిరికివారు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎప్పుడైతే మీలో ధైర్యం ఉంటుందో, మరి దేవుని గురించి మీలో మరి ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. ధైర్యం అంటే మరి ఎదిరించే ధైర్యం కాదు, దేవునికి లోబట్టడానికి ధైర్యం కావాలి. అదేవిధంగా మనుషులు ఏమన్నా కూడా సహించుకునే ధైర్యం కూడా కావాలి. అటువంటి ధైర్యం కలిగిన వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. మిగిలిన వారు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అందుకని దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. చాలామంది ఇక్కడ చాటుగా అక్కడ ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు భయపడి. అటువంటి భయం గలవారు మరి పరలోక రాజ్యానికి ఎంత మాత్రం కూడా వెళ్ళరు. గమనించిన ప్రతి ఒక్కరు కూడా పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.